నెల్లూరులోని వైసీపీ జనసేన నేతల మధ్య ఫ్లెక్సీ వార్ చోటు చేసుకుంది. పేదలకు పెత్తందార్లకి మధ్య జరిగే యుద్ధం అనే పేరుతో చంద్రబాబుని పల్లకీలో పవన్ కళ్యాణ్ మోస్తున్నట్లుగా వైసీపీ ఎంపీ ఆదాల అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దీనికి పోటీగా పాపం పసివాడు పేరిట సీఎం జగన్ డబ్బు మూటలు మోసుకుపోయే చిత్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయి జనసేన శ్రేణులు. అయితే జనసేన శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారు నెల్లూరు పోలీసులు. దీంతో వైసీపీకి ఓ న్యాయం తమకో న్యాయమా అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు జనసేన శ్రేణులు. ఈ నేపథ్యంలో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భావ ప్రకటన హక్కు ఉంది, కట్టుకోండి అన్నారు. దీనిలో మేమే అక్కడ ఎవరిని సంబోధించలేదు, ఎక్కడ ఎవరిని సంబోధించలేదు సార్. 2 పార్టీలు ఫ్లెక్స్లు కట్టున్నాయి, మా ఫ్లెక్స్ మీకు ఇబ్బంది అవుతుంది చెప్పండి. ఇదే ప్లేసు అట్లా కాదు, క్రైమ్ అయితే వాళ్ళది దీనికి ఉందా సార్? దీనికి చూపిస్తే నేను ఇంకెప్పుడు మాట్లాడను సార్. కదా సార్ కదా, దీనికి ఫ్లెక్స్ లైసెన్స్ చూపించమని చెప్పండి. దీనికి పర్మిషన్ లేదు సార్. నేను కమిషనర్ కాడికి వెళ్ళాను, ఏఎస్పీ గారి కాడికి వెళ్ళాను, వీళ్ళు పర్మిషన్ లేకుండా కట్టారు కాబట్టి నేను వచ్చాను. చెప్పండి. నేను మున్సిపల్ కమిషనర్ కాదు, నేను కాదు, మీకు రూల్ చెప్తున్నాను. రూల్ పరంగానే క్లారిఫికేషన్ అడుగుతున్నాను. ప్రజాస్వామ్యం కదా, దీనికి లేని రూల్ నాకెందుకు వచ్చింది? సార్ ఇది కట్టేటప్పుడు ఎందుకు అటకాయించలేదు? దీన్ని కట్టేటప్పుడు దీన్ని అటకాయించినప్పుడు నన్ను అటకాయించుకోండి సార్. కట్టిన తర్వాత కావాలంటే ఫైన్ ఏంటి కట్టుకుంటాం సార్. కమిషనర్ గారిని ఏమని చెప్పండి, ఫైన్ తీసుకుంటాను. ఒకటి అట్లా ఈ 2 వర్గాల మధ్యలో అట్లా రెచ్చగొట్టి వర్గాలు సార్ ఇక్కడ కంటే నేను రెచ్చగొడతా ఏమైనా ఉన్నానా చెప్పండి. ఎవరి మనోభావాల వల్ల సార్ 100 మంది ఉన్నా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను అధికారులకు తెలియజేశాను. 2 రోజుల నుంచి దాదాపుగా 100 ఫ్లెక్స్లు పడ్డాయి. ఒక్క ఫ్లెక్స్ వేసుకోనండి, 2 డేస్ టైం తీసుకోండి. తర్వాత సోమవారం నేను చేస్తాను. మళ్ళీ 100 అయిపోతాను. కైండ్లీ అర్థం చేసుకోండి. మా అబ్బాయి నన్ను కూడా నిలవండి. ఈ రోజు వెళ్ళారు కదా? అవును, ఈ రోజు వెళ్ళారు, చెప్పాను. ఒకటి కట్టేది సార్, ఒకటి కట్టేది, ఒకటి మా కోసం. దీనికి లేని నియమ నిబంధనలు నాకెందుకు వస్తాయి? అవును సార్, దీనికి నియంత్రించిన మీరు నన్ను ఎందుకు నియంత్రిస్తున్నారు? ఇది కట్టేటప్పుడు మీరు ఏం చేయలేదు కదా. దీన్ని కట్టేటప్పుడు ఈ రోజు 30 ఫ్లెక్స్లు కట్టారు సార్. నెల్లూరు రూరల్ సిటీ పరిధిలో ఈ రోజు 30 ఫ్లెక్స్లు కట్టారు. వాటన్నిటికీ లేదు, ఒక్క ఫ్లెక్స్ సార్. నా నిరసన నన్ను తెలియజేయలేదు. నేను ప్రెస్ మీట్ కట్టిన తర్వాత తీసేస్తాను. కట్టేస్తాను, నేనేంత ఒప్పం కట్టా. ఇది తీపించండి, నేను ఆగిపోతాను సార్. మీ ఇష్టం సార్, చేయండి సార్. ప్రజాస్వామ్యం ఇది, మీ ఇష్టం చేయండి. మేము ఏదో చేస్తాం అంతే కదా. నేను ఉదయం నుంచి మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తానే ఉన్నాను. ఈరోజు కొత్తగా 30 పడ్డాయి. ఒక్కటి తీపించలేదు మీరు. నా ఒక్కదాన్ని ఎందుకు అటకాయిస్తున్నారు సార్? సార్ ఈ రోజు మీరు చెప్పండి సార్, మానవతా దృక్పథంతో మీరు చెప్పండి. ఈ రోజు 30 ఫ్లెక్స్లు కట్టారు, నేను చూపిస్తాను. ఫ్లెక్సీలు కట్టించింది నేను కాదు, మీరు కాదు, చెప్పింది నేను కాదు. ఇది కూడా మీరు కాదు సార్ కట్టేది నేను. ఒకటండి, ఏదైనా సరే మీరు చేరుద్దు అన్నట్లేదు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన హక్కు అందరికి ఉంది. అవునండి, బట్ ఒకళ్ళు భావాన్ని దెబ్బతీసే హక్కు లేదు. ఇక్కడ ఏం లేదు సార్, మా భావాలు దెబ్బతింటాయి సార్. అరే దాని గురించి అనట్లేదండి కదా, మీరు అడిగారు కదా, దాని పాయింట్ చెప్తున్నాను. దీనికాడ మా భావం దెబ్బతింది. దీని గురించి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళందరూ నా కోసం వచ్చిన వాళ్ళే. వాళ్ళు పంపించి బాగండి. సార్ మీరు అన్నారు కదా సార్, రోడ్ సార్ సార్ నేను తగ్గట్లేదు. దేని గురించి చెప్తాను పెట్టుకోవాలి కదా సార్. మీరు ఒక్కటి అది గెలిచిన నేను ప్రశ్న కూడా మానేస్తాను. 2-3 ఏరియాలో మళ్ళా పెట్టాను.
మీరు ఒక్కదాన్ని చూపించినా నేను ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేసుకుంటాను. మా ఇంటికి వెళ్ళిపోతాను, అందరూ వెళ్ళిపోతాను. వాళ్ళు అక్కడ కాల్చిన రేపు చిన్న చిన్న పిల్లకాయలు పైకి పాపం పసివాడు పాపం పసివాడు పేదోళ్ళ గురించి ఆరాటపడుతున్నాడు. 450 కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. బయట మాటలు చూస్తే 1,00,000 కోట్ల సంపాదన దాటిందని బయట సమాచారం. ఇక్కడ వైసీపీ స్థానిక పెత్తందారులు ఎవరైతే ఉన్నారో ఇసుక దోచుకుంటారు, గ్రావెల్ దోచుకుంటారు, పేద బలహీన బడుగు వర్గాలకు చెందిన భూములు లాక్కుంటారు. ఇంకా మాట్లాడితే దళితుల తాలూకు స్కూలు విద్యను దూరం చేస్తాడు. ఎవరైనా పొరపాటున మాట్లాడితే ఆ వార్డులో ఆ మండలంలో ఉండే వైసీపీ పెత్తందారులు వాళ్ళకి పథకాలు రాకుండా చేస్తారు. ఇక్కడ పెత్తందారులు ఎవరు అనేది ప్రజలు గమనించలేకపోతున్నారని నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున మాట్లాడుతున్నాను. నెల్లూరు నగరం రూరల్ పరిధిలో పెత్తందారులకి పేదలకి యుద్ధం అంటూ ఇంత పెద్ద పెద్ద కటౌట్లు వేస్తున్నారు. నగర నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు గతంలో ఫ్లెక్సులకు నేను దూరం, నగర నియోజకవర్గంలో ఫ్లెక్సులు ఏర్పాటు చేయనన్నారు. ఈరోజు చూస్తే ఈ ఫ్లెక్సులు సందుకు ఒకటి దర్శనమిచ్చాయి. ఈ రూల్స్ రెగ్యులేషన్లు కేవలం బయట పార్టీ వాళ్ళకేనా, మీకు వర్తించదని కూడా అడుగుతున్నాను. ఏకపక్షంగా పెత్తందారీ చేస్తున్న మీ వ్యవస్థ మీద దండయాత్ర చేయడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే ఈ రోజుటికి 100 పైన ఫ్లెక్సులు ఇట్లాంటి ఏర్పడినాయి. ఈ డబ్బులన్నీ ఎవరి కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది. వీటిలన్నింటినీ పుట్టించుకోకుండా కేవలం పబ్లిసిటీ స్టంట్లు, పేదవాళ్ళకి తను ఒక్కడే ఉద్ధరిస్తున్నట్టు, వాళ్ళు ఒక్కడే న్యాయం చేస్తున్నట్టు ఇక్కడ వ్యవహరించే తీరు కనపడుతుంది. ఈ కళ్ళబొల్లి స్టంట్లు నమ్మే పరిస్థితులు పోయాయి. మాకు కబడ్డీపాలెంలో దళితులకి పేదలకి సంబంధించిన స్కూళ్ళు ఇక లేవు. దాదాపుగా 900 మంది దీనిలోనే చదువుతున్నారు. కార్పొరేట్ విద్యకు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చే ఆర్థిక పరిస్థితి లేదని చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి. ఎవరైనా పొరపాటున నా పథకం ఏది, నాకు లభించాల్సిన హక్కులేవి అని అడిగితే వాళ్ళని పథకాల నుంచి దూరం చేసే పరిస్థితి పెత్తందారులుగా వ్యవహరిస్తుంది. మీరు ఎక్కడ అందరూ ఒకటే మమ్మల్ని ఓడగడతారనే భయంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు పేదలని అన్ని వర్గాల వారికి పలికలు అందే విధంగా, అన్ని కుల మతాలకు కూడా రాజ్యాధికారం అందే విధంగా పోరాడుతున్నారు. ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా సొంత సంపాదన